నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ను నడిపిన జిల్లా కలెక్టర్ నాగరాణి. వచ్చే నెలాఖరు నాటికి ఉండి నియోజకవర్గంలోని 72 గ్రామాలకు మైక్రో ఫిల్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో సురక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్-ఆర్. ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా అద్భుత విజయం చారిత్రాత్మకం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. ఆకివీడు పెద్దింట్ల అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు పాక. రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు పనిముట్లపై భారీ మొత్తంలో జీఎస్టీ తగ్గింపు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులకు మరింత అండగా నిలిచాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. తొలుత వ్యవసాయ యంత్ర పరికరాలు పనిముట్లు ప్రదర్శనను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు ప్రారంభించి జీఎస్టీ తగ్గింపుకు ముందు తర్వాత రైతులు కలుగుతున్న ప్రయోజనాలను స్వయంగా పరిశీలించి వాణిజ్య పన్నుల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రారంభించిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ట్రాక్టర్పై ఎక్కించుకుని స్వయంగా నడపడం అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు జీఎస్టీ ప్రచార కార్యక్రమానికి వన్నె తెచ్చినట్టయింది. శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు కూడా స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చాయని, భారత ప్రధాని ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుండి జీఎస్టీ ఫలాలను ప్రకటించడం జరిగిందని అన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు చేకూరుతున్న ప్రయోజనాలను తెలిపి చెప్పేందుకు దసరా నుండి దీపావళి వరకు జీఎస్టీ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగిందని అన్నారు. దేశ రైతాంగానికి భారీ ప్రయోజనాన్ని చేకూర్చేందుకు ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ద్వారా అమలు చేసేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు పనిముట్లపై 13%, 7% స్లాబ్లను సవరిస్తూ ఒకే ఒక్క స్లాబ్గా 5% జీఎస్టీకి తగ్గించడం జరిగిందని అన్నారు. వ్యవసాయ రంగం, వైద్య పరికరాలు, విద్యా సామాగ్రి, ఆరోగ్య బీమా అంశాలపై పెద్ద ఎత్తున రాయితీలను అందించడంతో పాటు కొన్నింటికి 0% జీఎస్టీకి పరిమితం చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. రాజ్యసభ సభ్యులు పక్క వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగం అతి కీలకమైందని, కరోనా సమయంలో అన్ని రంగాలు వృద్ధి పడిపోయినా వ్యవసాయ రంగం మాత్రం 2% వృద్ధిని సాధించడం ఎంతో గర్వించదగిన విషయమని అన్నారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు 3 నుండి 5,000 రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభించిందని అన్నారు. నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్య, స్టేషనరీ, బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, పిల్లలు, రవాణా అంశాలకు సంబంధించి జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏపీఐసీ చైర్మన్ మందున రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజశ్రీ, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జడ్ వెంకటేశ్వరరావు, ఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ ఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, వీరవాసరం ఎంపీపీ దుర్గాభవాని, జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్ఎన్వి కృష్ణారావు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ భీమవరం తణుకు సర్కిల్స్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి కేదారేశ్వరరావు, కెవి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాటన్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 ఎర్రకోట నుండి మాట్లాడుతూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగల్లో లోపులు పెద్ద ఎత్తున జీఎస్టీలో మార్పులను తీసుకురావడం ద్వారా దేశ ప్రజలకు పండుగ కానుక అందిస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబులకి మాత్రమే పరిమితం చేసి పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 28% స్లాబ్ని పూర్తిగా తీసివేసి అలాగే 12% స్లాబ్ను కూడా తీసివేసి కేవలం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేసినటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వెంటనే కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి విధానాన్ని మనం అంతా కూడా గమనించాలి. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి వస్తువుల మీద అలాగే వైద్యానికి సంబంధించినటువంటి పరికరాల మీద కానీ అలాగే విద్యకి సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ ఆరోగ్య బీమాకి సంబంధించినటువంటి అంశాల మీద కానీ పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించి చాలా వాటికి 0% జీఎస్టీకి పరిమితం చేసినటువంటి సంగతి మనమంతా కూడా ఈ సందర్భంగా అభినందించాలి. ఇవాళ పెద్ద ఎత్తున శాసనసభ్యులు అంజిబాబు గారు, జిల్లా కలెక్టర్ గారు, నాగరాణి గారు, అలాగే మిత్రులు పాకా సత్యనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి గారు, ఏఎంసీ చైర్మన్ సుజాత గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆర్మీల రాధాకృష్ణ గారు అందరూ కలిపి రైతులకు సంబంధించినటువంటి పరికరాల మీద ఎంత పెద్ద ఎత్తున సబ్సిడీ రాయితీ వచ్చింది అనేటువంటి విషయం మీద చక్కని ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డ్రోన్ మీద దాదాపు 90,000 రాయితీ వచ్చినటువంటి సందర్భం. వ్యవసాయానికి అవసరమైనటువంటి ప్రతి పనిముట్టు మీద కూడా పెద్ద ఎత్తున జీఎస్టీని తీసివేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా గమనించారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాలకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వాలి. సమర్థవంతమైనటువంటి నాయకులని రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్రం కోసం, దేశం కోసం, అనుక్షణం ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఈ జీఎస్టీకి సంబంధించినటువంటి రేట్ల తగ్గింపు విషయంలో అతి కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రధానమైనటువంటి రంగంగా దీన్ని గుర్తించేటటువంటి ప్రక్రియ జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే కరోనా సమయంలో మొత్తం యావత్ ప్రపంచంలోనూ అన్ని ఒక ఆర్థిక రేఖలు కిందకి దిగువనున్నప్పుడు భారతదేశంలో కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఎంఎస్ఎంఈ కానీ అన్నీ కూడా కిందకు చూపించినాయి. ఒకే ఒక్క రేఖ పైకి 2% పైకి రేస్ చేసినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి విషయంలో రాయితీలు ఇవ్వటం వల్ల భారత్ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంపొందించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క నిర్ణయం చేపట్టడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని రంగాలలో పాటు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు గాను ఈ రాష్ట్రానికి తిరిగి ఈ ప్రభుత్వం ఏం చేసిందని తెలియజేసేటటువంటి బాధ్యత మాపై ఉన్న కారణంగా ఆ విషయాలన్నీ కూడా సమాజంలో విశదీకరించడం కోసం ప్రధానమైనటువంటి అంశాన్ని మేము ఈరోజు తీసుకోవడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశానికి మేలు జరగాలని ఆలోచన చేసి జీఎస్టీని 4 స్లాబుల్ని 2 స్లాబుల కింద చేసి 18%ని 12% గాను 5%ని 0% గాను ట్యాక్సెస్ నిర్ణయించడం వల్ల అతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక మనిషికి నెలకి సుమారు 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు లాభం చేకూరే పరిస్థితి వచ్చింది. ఇది నరేంద్ర మోడీ గారు భారత ప్రజలకు ఇచ్చిన కానుక. 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకి అనేక వస్తువుల మీద రేట్లు తగ్గడమైంది. మరి ముఖ్యంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద 0 GST అయింది, 0 ట్యాక్స్ ఉంది. ఇప్పుడు ఎనీ ఇతర డ్రగ్స్ మీద కూడా 5% ఉంది. చాలా అంశాల్లో అంటే కన్స్ట్రక్షన్ రంగం కానీ ఈ అగ్రికల్చర్, ఫార్మింగ్ సెక్టర్ ఇవన్నీ కూడా వెహికల్స్ ఇవన్నీ కూడా సేల్స్ అన్నీ పెరుగుతాయి. ప్రజలకి సేవింగ్ చేసే అవకాశం వచ్చింది, సేవ్ చేసుకుంటారు. సంవత్సరానికి 36,000 నుంచి 50,000-60,000 వరకు సేవింగ్ ప్రతి సామాన్య పౌరులకి కూడా ఈ సంస్కరణల ద్వారా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు చక్కటిగా అందరికీ కూడా గతంలో యాక్చువల్లీ జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు కూడా
అందరూ సంతోషపడేటువంటి సమయం. ఎందుకంటే ఆ రోజు జిఎస్టీ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఒకే ట్యాక్స్. అంటే గతంలో ఒకటి ఏదైనా ఒక మెటీరియల్ కొన్నప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వచ్చి ఒక రాష్ట్రానికి వస్తే ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ట్యాక్సుల రూపంలో చాలా ఇబ్బంది పడేవారు. ఒక రైతాంగం కానీ ఒక వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటువంటిది మొట్టమొదటిగా కేంద్రంలో మోడీ గారు జిఎస్టీ తీసుకొచ్చినప్పుడే చాలా సులువుతనంగా అందరికీ కూడా ఒకే ట్యాక్స్ ద్వారా మెటీరియల్ సప్లై అయ్యేది ప్రతి విషయంలో కూడా. దాన్ని ఈరోజు అనుగుణంగా ఈరోజు స్లాబులు తగ్గిస్తూ ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడే విధంగా 28% నుంచి కొన్ని తగ్గించుకోవటం కానీ 18 నుంచి 12 కానీ 5 కానీ అన్ని శాతాల్లో కూడా తగ్గించి ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడేలాగా చేయడం జరుగుతుంది. జిఎస్టీ అంటే ట్యాక్స్ తగ్గించడం, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి, రైతులకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ రోజున ట్యాక్సులు తగ్గించడం జరిగింది. ఇది మా అందరి తరఫున కూడా, మా రాష్ట్రంతో తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చే నెలాఖరు నాటికి నియోజకవర్గంలోని 72 గ్రామాలకు మైక్రో ఫిల్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో సురక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఉండి మండలం ముప్పులూరులో మైక్రో ఫిల్టర్ బెడ్లను సర్పంచ్ ఎర్రా దుర్గారావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 72 గ్రామాలకు గాను ఇప్పటికే 50 చోట్ల మైక్రో ఫిల్టర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. 5 లక్షల రూపాయల కెనరా బ్యాంక్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయగా గ్రామంలోని దాతలు కోటిపల్లి రాంబాబు తన తండ్రి కేశవరావు జ్ఞాపకార్థం 2,15,000 రూపాయల వ్యయంతో ప్లాంట్ కు అవసరమైన ప్లాట్ఫామ్ బెడ్ ను ఏర్పాటు చేయగా మరో దాత ఎర్రా సూర్యారావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 1,50,000 రూపాయల నిధులతో మైక్రో వాటర్ ఫిల్టర్ ఇన్లెట్ అవుట్లెట్ సామాగ్రిని సమకూర్చడం అభినందనీయమని రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ కలితిండి రామకృష్ణరాజు, వైస్ చైర్మన్ ఎడవిల్లి వెంకటేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు ఎర్ర సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ నిమ్మల కేశవకుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు లోకం సుబ్బారావు, బీజేపీ మండల అధ్యక్షులు ఎర్రా విక్రమ్, పోలిశెట్టి బ్రహ్మానందం, ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ తానింకి శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉప్పులూరు గ్రామంలో 5 లక్షల లీటర్ల కెపాసిటీతో మైక్రో ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెనరా బ్యాంక్ వల్ల సౌజన్యం, ఊర్లో ఉన్న కొద్దిమంది దాతల సౌజన్యంతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛమైన తాగునీరు అందించే స్కీమ్లో భాగంగా మరి సుమారు మనకున్న ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లో 50 గ్రామాల వరకు కంప్లీట్ అయినాయి. ఆ మిగిలిన కొద్దిపాటి గ్రామాలు కూడా ఈ రాబోయే నెల రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే నెల రోజుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ మైక్రో ఫిల్టర్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం పూర్తవుతుంది. అలాగే కాలువల్లోకి ఎటువంటి వ్యర్థపు జలాలు కలవకుండా కూడా అన్ని రకాల నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఉన్న మన పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఒక షేప్కి వచ్చింది. జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా ఈ సురక్షితమైన నీరు ఇంటింటికి అందే విధంగా ఆ హర్ ఘర్ జల్ జీవన్ మిషన్లో భాగంగా కూడా పనులన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత చక్కటి కార్యక్రమానికి తోడ్పడిన కెనరా బ్యాంక్ యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆసియా కప్ 2025లో భారత జట్టు మొదటి నుంచి పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ వద్ద భారత జట్టు మేనేజర్ ప్రశాంత్ అభిమానులు, క్రీడాభిమానులు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ టోర్నీలో పాకిస్తాన్ 3 సార్లు ఓడించి ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్స్ కు చేరుకుని భారత జట్టు విజయం సాధించిందని అన్నారు. ఫైనల్ మ్యాచ్ లో తెలుగువాడైన తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జట్టుకు విజయాన్ని అందించడం గర్వకారణమని అన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరమ్మ పార్క్ సెంటర్లో ఎన్డీఏ కూటమి
జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో ఏషియన్ కప్ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. మన భారతీయులు మన ఏషియన్ కప్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శించి అద్భుతమైన ఆటను ప్రదర్శించి దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి గౌరవం తెచ్చే విధంగా ఏషియన్ కప్ గెలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఏషియన్ కప్ కి టీమ్ మేనేజర్ గా ప్రశాంత్ వెళ్ళడం, వెళ్ళిన మొట్టమొదటిసారి అఖండ విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రశాంత్ నాయకత్వంలో ఏషియన్ కప్ రావటం మన భారతదేశానికి గర్వకారణం. ముఖ్యంగా ఏషియన్ కప్లో నిన్న పాకిస్తాన్తో తలబడినప్పుడు మన ఆంధ్ర వాసి తిలక్ వర్మ అద్భుతమైన ఆట తీరును కనపరిచి మన రాష్ట్రానికి, మన దేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. ఏషియన్ కప్ని సాధించడం అంటే పాకిస్తాన్ని చిత్తుగా ఓడించడం ఇది గర్వకారణమైన విషయం. పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా సరైన బుద్ధి టైంలో చెప్తుంది భారతదేశం. భారతదేశానికి ఎదిరించే సత్తా పాకిస్తాన్కి లేదని మళ్ళీ ఒకసారి రుజువు చేసి భారతదేశానికి గౌరవాన్ని పెంచిన వీళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తారు. జనసేన పార్టీ దేవరం పట్టణ ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతుంది. ఆ సందర్భంలోనే మన పట్టణ తెలుగుబిడ్డ, మన పట్టణ నివాసి శ్రీ గుణపతి, మన దేవరం శాసనసభ్యులు, అలాగే బీసీ అధ్యక్షుడైనటువంటి శ్రీ గుణపతి రామయ్య గారి తనయుడు, యువకుడు, అటువంటి మన దేశానికి తెలుగుని మరి టీమిండియా మేనేజర్ గా ఇవ్వడం అత్యంత చిన్న వయసులోనే మరి ఆయన మొదటి విజయం సాధించినందుకు మన దేవాలను కూడా ఎంతో గర్వంతో మరి ఈ విజయాన్ని సంతోషంగా చేసుకోవడం ఇక్కడ అత్యంత వైభవంగా మరి అందరూ భారతదేశం యొక్క ఏషియన్ కప్ అండి భారతదేశం యొక్క గౌరవాన్ని నిరూపించుకున్నాం. అది కూడా మన గౌరవనీయులు శాసనసభ్యులైన పులపతి రామాంజనేయులు గారి తనయుడి యొక్క ఆధ్వర్యంలో, ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇంతటి ఘన విజయం సాధించడం భారతదేశం చరిత్రలోనే మొదటిసారి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇండియన్ టీమ్ కప్పు సాధించడం మనందరికీ చాలా గర్వకారణం. అలాగే ఇండియన్ టీమ్ కి మేనేజర్ గా రథసారథి వహించిన మన పులపర్తి ప్రశాంత్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరొక ముఖ్య విషయం అంటే భీమవరంలో జనసేన పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా వీరమ్మ పార్కు దగ్గర భోగలింగేశ్వర స్వామి సన్నిధిలో ఎక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. పెద్దింట్ల అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజలపై ఉండాలని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. సోమవారం దసరా పండుగను పురస్కరించుకుని ఆకివీడు పెద్దింట్ల అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గొంట్ల గణపతి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. తొలుత ఆకివీడులోని నూతనంగా ప్రారంభించిన అశ్విని హాస్పిటల్ను ఆయన సందర్శించారు. డాక్టర్ కార్తిక్, డాక్టర్ సౌందర్య, తోట రాంబాబులు పాకా సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాకా మాట్లాడుతూ ఆకివీడులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, మేకా పార్వతి, బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణి, అజ్మూరు సర్పంచ్ సిహెచ్ చలపతి, రూరల్ బ్యాంక్ సీఈఓ బాబీ, నంద్యాల చెల్లారావు, వీరమల్లు పాండురంగ విఠలరావు, తోట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వెంకట సత్యనారాయణ
శక్తి కలిగినటువంటి ఈ దేవీ యొక్క శక్తి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుపరిచితమై ఉన్న కారణంగా ఆకివీడి పట్టణంలో ఉన్నటువంటి ఎలవేలుపు కేవలం ఆకివీడి పట్టణానికి కాక ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించి వారికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాల మరి వారి స్వస్థతకు సంబంధించిన విషయాలు కానీ వారి భోగాలకు కానీ ఆయుర ఆరోగ్యాలకు కానీ అన్నిటికీ కూడా ప్రధాన కారణభూతురాలైనటువంటి ఆ దేవిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఆవిడ ఈ ప్రాంత ప్రజలతో పాటు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తన యొక్క సంపూర్ణమైనటువంటి మరి దివ్యాశిస్సు అందజేయాలని, తద్వారా భారతదేశం యొక్క అభ్యున్నతిని ప్రపంచ స్థాయిలోకి తీసుకుని వెళ్ళాలని, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చేసేటటువంటి ఆ వ్యక్తికి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అభ్యర్థిస్తే ఇక్కడికి రావడం అమ్మవారి యొక్క శక్తిని మరి వారు తెలుసుకోవటం, దాదాపు 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళవెల్పుగా, ప్రతి ఇంటికి ఒక ఆడబడుచుగా, మరి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఈతి బాధలు లేకుండా కాపు కాస్తున్నటువంటి ఆ తల్లిని దర్శించుకోవటం మరి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మరి ఈ నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి కానివ్వండి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి కానివ్వండి, మరి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పట్టణంలో గౌడ కులస్తులకు కులదేవతీయుడు. ఈయన్ని సెలవుని దీవెన లేకుండా ఇక్కడ మేము కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా తల్లి ఆశీస్సులతోని ఎదరికెళ్లేవాళ్ళు. అలాంటి పరిసరాల్లోకి మరి ఈ రోజున ఆయన ఈ పదవిలో రావటం, రాజ్యసభ సభ్యునిగా రావటం నిజంగా ముందు ఆనందించవలసిన విషయం. మరి ఆ తల్లి దీవెనలతో మరి వాళ్ళ రాజ్యసభ సభ్యునికి ఇక్కడ రావటం ఆయన జరిగింది. ఆయన మరిన్ని పదవులు చేసి మరి ఇంత గౌడ కులానికి మంచి గౌరవం పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు దసరా ముందే ఎదిరిపోయే ట్రీట్ లభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ రాజాసాబ్ సినిమా నుంచి ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు వేగేశ్న శ్రీనివాస వర్మ, ఉండి వాసు ఆధ్వర్యంలో భీమవరం విజయలక్ష్మి సినీ కాంప్లెక్స్ వద్ద సోమవారం సాయంత్రం అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భారీగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 6 గంటలకు థియేటర్లో అభిమానుల కేరింతల మధ్య సినిమా ట్రైలర్ ప్రదర్శించారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా ఉందని, ఈ చిత్రం బాహుబలి 2 రికార్డ్స్ ను బద్దలు కొట్టారని ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండివాసు ఆకాంక్షించారు. జనవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మరో బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నాయకులు జగదీష్ పేచెట్టి ప్రసాదులు అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ విజయకాంత్, ఏజెంట్ రమేష్, అభిమానులు ఉమర్, పవన్, నాని, నాగార్జునతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మన అందరి అభిమాని హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ ట్రైలర్ భీమవరం విజయలక్ష్మి థియేటర్లో ప్రదర్శించబడింది. ట్రైలర్ చూశాక మరో బాహుబలి లాంటి సినిమా వద్దని, ఇండియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరూ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ గారు ఈ సినిమాతో
పాన్ వరల్డ్కి వెళ్ళాలని కోరుకుంటూ అభిమానులందరూ కూడా సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఏ సంక్రాంతికి రానంటే ఇట్టి సినిమాకి రావాలని అభిమానులందరూ కోరుకుంటూ విచ్చేసిన అభిమానులకి ప్రేక్షకులకి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమం, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించగా ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ చిన్న దసరా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం 3వ పట్టణం చినరంగనిపాలెంలో శ్రీ భక్తాంజనేయ స్వామి యూత్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 17వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూల నక్షత్రం సందర్భంగా సోమవారం రాత్రి ఆలయ అర్చకులు శనివారపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా దాతలు భక్తుల సహకారంతో దేవి శరన్నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వందలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో చినరంగనిపాలెం సభ్యులు, భక్తులు, భక్తాంజనేయ స్వామి యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని సరస్వతి పూజ, సామూహిక సరస్వతి పూజలు చాలా భారీ ఎత్తున జరిగినాయి. చాలామంది భక్తులు కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఇది 17వ సంవత్సరం. 3/10/2025 అఖండ అన్న సంబరాధన, అలాగే 4/10/2025 భారీ ఊరేగింపు జరుగుతుంది.
కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్లీ ఇక్కడ కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు వర్షంలో అన్నీ కష్టపడి టెంట్ అది వేశారు. సో ఫస్ట్లీ నేను కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే భక్తులందరికీ అందుబాటులో ఉండి కథ రోజు వర్షం పడ్డా సరే అందరికీ అన్ని అవైలబిలిటీస్ అనేవి కల్పించారు. ఈ 17వ వార్షికోత్సవం అనేది చాలా విజయప్రదంగా జరిపించిన కమిటీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అనమాట. చిన్నరంగనపాలెంలో 3వ తారీఖున అఖండ అన్న సంతర్పణ, 4వ తారీఖున అమ్మవారి ఊరేగింపు అన్నమాట. భక్తులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా అద్భుత విజయం సాధించిందని, ఈ చారిత్రక గెలుపుతో క్రీడాభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మంగళవారం కప్పు మనదే పోస్టర్ను ఆవిష్కరించారు. టీమిండియా పోరాట స్ఫూర్తి, నైపుణ్యం, సంయమనం ప్రదర్శించిందని, ఒక్క ఓటమి కూడా లేకుండా ఛాంపియన్లుగా నిలిచిందని అన్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మకు అభినందనలని, ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లా రాము, కోపిరెడ్డి బాబీ, కోపిరెడ్డి శ్రీనివాస్, తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ళ యేసుబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బొండాడపేట గ్రామ ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏర్పడిందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం బొండాడపేట గ్రామంలో 9.72 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను మంగళవారం ప్రారంభించారు. బొండాడపేట మైనర్ గ్రామ పంచాయతీలో 0.5 MLT సామర్థ్యం గల మైక్రో ఫిల్టర్ ప్లాంట్ ను 5 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులు, 4.72 లక్షల రూపాయల కెనరా బ్యాంక్ నిధులతో నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్న గ్రామానికి ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 25 మైక్రో ఫిల్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తుందని అన్నారు. జలజీవన్ మిషన్ నిధులు, కెనరా బ్యాంక్, తన స్నేహితులు, ఎంపీ నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడ్ల వీర వెంకట మధుసూదన్ రావు, గ్రామ కార్యదర్శి కె మణికంఠ, ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, జెడ్పీటీసీ సోమేశ్వరరావు, రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, ఎంపీటీసీ గుత్తి కొండ సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఉండి ఆకివీడు డీసీ చైర్మన్లు తోట ఫణిబాబు, గోకరాజు శివబాబు తదితరులు పాల్గొన్నారు. ఫిల్టర్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించడం జరిగింది. అలాగే జల్ జీవన్ లో భాగంగా దీనికి కెనరా బ్యాంకు, ఎంపీపీ నిధులు, ఈ రెండిట్లో కెనరా బ్యాంక్ సహకారం, ఎంపీపీ నిధులతో దీన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ కింద ఊర్లో ఉన్న మొత్తం నివాసాలన్నిటికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయాలనేది ఈ ఊరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. మా సైడ్ నుంచి కూడా సహకారం అందించి మంచి మంచి చెట్లన్నీ కూడా ఒక 9-10 అడుగుల ఎత్తున్న పవర చెట్లను కూడా మా సైడ్ నుంచి సప్లై చేసి ఒక మంచి వాతావరణం. ఇంతకు మునుపు ఇందులోకి వచ్చే నీరు కూడా కలుషితం అయ్యేది. ఇప్పుడు బొండాడ గ్రామం నుంచే డైరెక్ట్ గా అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేసి కలుషితం కాని నీరు ఇక్కడికి వచ్చేలాగా అది కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ ఏర్పాటుతో పరిశుద్ధమైన నీరు ఎటువంటి కంటామినేషన్ లో లేకుండా మంచినీరు ఈ రోజు నుంచి పూర్తిగా సప్లై చేయటం జరుగుతుంది. దీంతో మొత్తం మీద కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక 25 ప్లాంట్లకి మనకి సహకారం అందిస్తున్నారు. సో జల్ జీవన్ మిషన్, కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారం, మా స్నేహితులు, కొన్ని ఎంపీ లార్డ్ నిధులు అన్నీ కలిపి రాబోయే 1.5 month లో మొత్తం మన ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా మైక్రో ఫిల్టర్ సదుపాయంతో ఎటువంటి తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే గ్రామస్తులు ముందుకు వస్తున్నారు. అలాగే సహకారం చేయడానికి కెనరా బ్యాంకే కావచ్చు, ఇంకా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి ఏదైతే తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పామో, సో దాన్ని కూర్చో తప్పకుండా పాటిస్తున్నాం. ఇంకెక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రజలు మా దృష్టి తీసుకొస్తే దాన్ని సరిచేస్తాం.
ఇప్పుడు ఈ ప్లాంట్కి రాకముందు ఈ చెరువు నీళ్లు ఈ ప్లాంట్లోంచి శుద్ధి చేసిన తర్వాత వచ్చిన నీరు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.